హాయ్ అండి అందరికీ. ఒక చిన్న వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం. మనము ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది. మనము బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలును ఉపయోగించి బొట్టు పెట్టుకోవాలి. ఆయుష్కారకుడైన శనికి సంబంధించింది, ఆయురారోగ్యాలకు సంబంధించింది మధ్య వేలు. అలాగే ఎదుటి వాళ్లకు బొట్టు పెట్టేటప్పుడు మనము బొటన వేలుతోటి బొట్టు పెట్టాలి. అలాగే మనము దేవుడి సామాగ్రిని, దేవుడి పటాలు శుభ్రం చేసేటప్పుడు క్లాత్ తోటి తుడుచుకున్న తర్వాత మనము ఉంగరం వేలుతోటి గంధం పెట్టి మరి క్లాత్తో తుడుచుకొని మళ్ళీ అదే ఉంగరం వేలుతోటి బొట్టు పెట్టాలి. అలాగే పితృదేవతలకు బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతోనే గంధం కానీ కుంకుమ కానీ పెట్టాలి, అలంకరించాలి. కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఇలా ఈ వేలను ఉపయోగించి బొట్టు పెట్టడం వలన మనకు అన్ని శుభకార్యాలు జరుగుతాయి.